మంచి జరిగినా రాజకీయంగా మరి ఉపయోగం ఉండాలి కాబట్టి విమర్శించవచ్చు. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఒక నిమిషం అండి, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు, ప్రజలు మాత్రమే గమనిస్తూ ఉంటారు. ఓట్లు వేయాల్సింది వాళ్లే కాబట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు. రవికిరణ్ గారు, అండ్ ఇంకొక పాయింట్ ఇందాక కాలర్ కూడా రైజ్ చేశారు, ఈ ఐటీ రిలాక్సేషన్ ఓకే, ఒక ₹1,00,000 ప్రతి ఏడాది ఒక కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి సహాయం చేయాలి అని ఎవరన్నా అనుకుంటే, ఐటీ రిలాక్సేషన్ ఉంటే ఖచ్చితంగా మరికొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. అదేనండి రవిశంకర్ గారు, కొంచెం నేను 5 నిమిషాలు బయటకు వెళ్తాను. ఒక 2-3 అంశాలు. ఇప్పుడు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగా ఆయన చదువుకున్నారు? అంబేద్కర్ అంటే ఆ ఇంటి పేరు కాదు, వాళ్ళ మాస్టర్ గారి ఇంటి పేరు. ఆ పిల్లవాడిని దత్తతలా తీసుకొని మొత్తం విద్యాభ్యాసం నేర్పించి చేసి ఆయన ఇంటి పేరు కూడా ఇచ్చారు. అలాగే లండన్ లో చదువుకునేప్పుడు ఎవరు చదివించారు? మహారాజా గారు స్పాన్సర్ చేసి బరోడా రాజు గారు పంపించారు. ఇప్పుడు అంబేద్కర్ గారిని ఇప్పుడు మన డిబేట్ లో ఇలా సహకారం తీసుకునే వాళ్ళని ఓ తప్పుడు పదంతో సంబోధిస్తున్నారు. అడుక్కునే వాళ్ళు అడుక్కునేలా పెడుతున్నారా? ఇది ఎంత దారుణం అంటే, ఒక సేవా కార్యక్రమాన్ని ఈ రకమైన పదజాలం అంటే అంబేద్కర్ గారు, లేకపోతే ఈ రోజు కాకినాడలో కూడా కొన్ని చారిటబుల్ ట్రస్ట్లు, పైడా చలమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఉంది దేవాలయం వీధిలో. ప్రతిరోజు 2 పూట్ల మధ్యాహ్నం రాత్రి పేద విద్యార్థులకి చదువుకునే విద్య ఉచితంగా భోజనం పెడతారు. నేను కూడా అక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఆ పిల్లలందరూ అక్కడ అడుక్కుంటున్నారని చెప్తాం మనం. ఆ పిల్లలందరూ ఆ ట్రస్ట్ అడుక్కుంటున్నారంటున్నాం. ఈ పదాలు తప్పంటున్నారు. మీది ఏదన్నా ఉంటే సద్విమర్శ చేయండి, ఇలా చేస్తే బాగుండదు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం తన బాధ్యతలను తప్పించుకుంటుంది. ప్రభుత్వం ఏమి చేయదలుచుకోవట్లేదు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవలు ఆపేసింది. ప్రభుత్వం వైద్య చదువులు మాన్పించేసింది. గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్ మూయించేశారు. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల మీ యొక్క డొల్లతనం బయటపడుతుంది, కానీ వేరొకటి కాదు. ఏ ప్రభుత్వం ఏం మానేసిందండి? ప్రభుత్వం ఒక మంచి సదాలోచన, మంచి ఆలోచనతో ఒక కార్యక్రమం అనుకుంది. ఆ కార్యక్రమంలో లోపాలు మంచి మనం విశ్లేషించుకుందాం. ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వం మార్చుకునే విధంగా, లేకపోతే ఇంకా సరిదిద్దుకునే విధంగా ఇంకా ఎఫెక్టివ్ గా వెళ్ళలేదు. ఎందుకంటే మనిషికి సహాయం మంచి పనే కదా, మంచి ఆలోచనే కదా. కానీ దీన్ని చేసే పద్ధతుల మీద మీరు ఏమైనా సూచనలు ఉంటే చేయండి. అంతేగాని ఇదేదో అడుక్కునే విధానం చేస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వదిలేసి ఏం పారిపోయింది సార్? అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కదా. ఇంకా 1-2 మిగిలిపోయి ఉంటే మహిళలకు అది కూడా చేస్తారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అన్ని చేసుకుంటే వెళ్తున్నాం కదా. ఏ వైద్య కళాశాల ముగించేది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక్క వైద్య కళాశాలకి ₹1 ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షో చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు ఒకటోటి కన్స్ట్రక్షన్ చేయాలి, అన్ని ఒకేసారి చేయాలని అవ్వదు. ఏ ప్రభుత్వ పాఠశాల మూసేవండి? ఏ సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాల భోజనం పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ రోజు ఈ సమస్యకి మనం అంటున్నది ఏంటంటే, ఓకే ఇందాక మీరు కూడా అన్నారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ గురించి అన్నారు. ఇది కూడా ఒక మంచి ఆలోచనే. ఇప్పుడు ఏదైనా సరే ఎవరన్నా ఒక డొనేషన్ ఇచ్చామనుకోండి, ఒక సంస్థకి డొనేషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ 80G ఏదో ఉంటది. ఆ 80G ఉన్నటువంటి సంస్థకి నేను డబ్బులు ఇస్తే నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అలాగే ఇదేమైనా చేయొచ్చు. ఇది మంచి ఆలోచన. ఈ ఆలోచన ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని ఇదేమైనా చేయొచ్చా అన్న ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే మిగతా అంశాలు కూడా ఏది ఇందాక మీరు చెప్పారు, వైద్య సేవ ఉన్న 10 లక్షల వైద్య సేవ ఉన్నప్పటికీ 7% మంది లేదా 21% మంది పిల్లల వైద్యానికో చదువుకో ఇంకా సహకారం ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఇక్కడ ఏమన్నా మన పథకాల లోపం ఉందా సమీక్ష చేసుకుంటే తప్పులేదన్నారు. ఒకవేళ ఇంకేదైనా చేయాల్సి వస్తే, అడిషనల్ గా ఇంకేదైనా చేయాల్సి వస్తే అది కూడా మనం చేయొచ్చు ప్రభుత్వ పరంగా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా. ఖర్చు అవుతున్నాయి, సద్వినియోగం అవుతున్నాయి లేదో చూసుకోవాలి అంటే తప్పలేదు. ఆ రకమైనటువంటి ఒక సర్వే లాగా చేసుకుని దానికి కొత్త సమస్యలు ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఇక్కడికి ప్రభుత్వం చేయలేకపోతే అప్పుడు దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొని చేయొచ్చా, వాళ్ళకి సప్లిమెంట్ చేయడానికి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొని ఏదైనా వాళ్ళకి సప్లిమెంట్ చేసే ఒక కార్యక్రమం రూపొందించచ్చా? ఇప్పుడు పేదరిక నిర్మూలన అన్నది ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే సంపన్న దేశమైన అమెరికాలో కూడా ఈ రోజు కూడా పేదలు ఉన్నారు. రాత్రికి పడుకోలేక ఇల్లు లేని పేదలు అమెరికాలో కూడా, షికాగో నగరంలో నేను స్వయంగా చూశాను. రాత్రి పడుకున్న ఇల్లు కూడా ఉండదు, వాళ్ళకి రోడ్డు మీద పడుకుంటారు. సో సంపన్న దేశాలు అమెరికాలో పేదరికం ఉన్నప్పుడు భారతదేశంలో గరీబీ హటావో అని చెప్పి 50 ఏళ్లుగా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అంటానే ఉంది. సో ఈ రోజు వరకు కొంత ఉంది. కానీ ఇందాక వైసీపీ పార్టీ చెప్పిన గణాంకాలు కొంచెం వక్రీకరించిన గణాంకాలు. ఏంటి నీతి ఆయోగ్ చెప్పింది కదా, కరెక్ట్ నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు కావచ్చు, ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, ముద్రణాలు కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది
దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చి మన దిగువ మధ్య తరగతికి వచ్చారు. అది దేశవ్యాప్తంగా 25 కోట్లు. అంతేగాని ఈ రాష్ట్రంలో ఒక్కటే జరిగిన ఘనత కాదని చెప్పి గుర్తించాలి. ఏదైనా ఉంటే సద్విమర్శ చేసి ఏ రకంగా మెరుగుదల చేయాలన్న ఆలోచన ఇస్తే బాగుంటుంది, కానీ అంతేగాని ఒక దోషించే విధంగా తిట్టే విధంగా చేసుకుంటే వల్ల ఉపయోగం లేదు నా అభిప్రాయం. రవిశంకర్ గారు, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. రైట్ అండి, ఒక్క 5 మినిట్స్ అండి. ఒక్క 5 మినిట్స్లో నేను వైండ్ అప్ చేస్తాను. మీ కాకినాడ నుంచే కోనసీమ జిల్లా నుంచి వెంకటేశ్వరరావు గారు కాల్ చేశారు. వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే. డైరెక్ట్గా P4 గురించి మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం సార్. ప్రభుత్వ విధానం అండి, ఏ ప్రభుత్వం వచ్చినా సారు పేదలకి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ముందు జ్ఞానం నేర్పుతూ అప్పుడు కార్డులు ఉన్నాయనుకోండి, రైస్ కార్డులు ఎవరో కూడా ఉన్నవాళ్ళు కార్డులు తీయట్లేదు సార్. అసలు ఉన్నవాళ్ళు కార్డులు ఇచ్చి వాళ్ళకి అందరికీ పథకాలు ఇచ్చేసి మళ్ళీ ఆ పథకాలు ఇచ్చి మాకు వాళ్ళు ఉన్నవాళ్ళే మళ్ళీ ఏంటి వాళ్ళకి ఇమ్మంటారు. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఉన్నవాళ్ళు కార్డులు చాలా మట్టుకు తీసేశారు. కార్డులు ABCD కార్డుల కింద పెట్టి ఉన్నవాళ్ళు లేనంటే మధ్య తరగతి పెట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా దన్నున్న ప్రభుత్వం అలా చేస్తే నిజమైన పేదవాళ్ళు అన్ని కులాలు ఉన్నారు సార్. తర్వాత